अभी आप कितने लिया मेरे से? कितना दिया? टीटी को पूछा था। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ సిరీస్లో అయితే మన లాస్ట్ వీడియో అనమాట. మదనపల్లి నుంచి మనం కాచిగూడకి అయితే ట్రావెల్ చేస్తున్నాము ట్రైన్లో. సో మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ నేమ్ వచ్చి, అండ్ నంబర్ వచ్చి 22716. ఈ ట్రైన్ మదురై నుంచి కాచిగూడ వరకు ట్రావెల్ చేస్తుంది. సో మనకు వచ్చి మదనపల్లి రోడ్లో 140కి ఉంది ట్రైన్ మిడ్ నైట్. సో పదండి మనమైతే వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కడానికి. చూస్తున్నారు కదా, టైం అయితే 140 అయింది. ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ అయితే వస్తుంది. పదండి వెళ్ళి మన ట్రైన్ అయితే ఎక్కేద్దాం. అసలు చాలా వండర్ అనిపించింది, కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చేసింది ఫస్ట్ టైం అని చెప్పని. కానీ చూస్తే అది మా ట్రైన్ కాదు, అది ఎప్పుడో 1 అవర్ బ్యాక్ రావాల్సిన ట్రైన్ ఇప్పుడు వచ్చింది అనమాట. అంటే 1 అవర్ డిలే నడుస్తుంది ఇదే ట్రైన్. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత మా ట్రైన్ వస్తుంది. ఈ ప్రజెంట్ ఈ వెళ్తున్న ట్రైన్ వచ్చి గుంతకల్లు టు తిరుపతి, తిరుపతి టు గుంతకల్లు ప్యాసింజర్ ట్రైన్ అనమాట ఇది. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత మనది ఎప్పుడు వస్తుంది అనేది స్టేషన్ మాస్టర్ని అడిగి తెలుసుకోవాలి. సో నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ డిలే అయితే అవుతుండొచ్చు ట్రైన్కి, మన ట్రైన్కి. చూద్దాం. ప్లాట్ఫామ్లోకి వచ్చాము. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నంబర్ 7076 మధురై నుండి కాచిగూడ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ కొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. సో విన్నారు కదా అనౌన్స్మెంట్, మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసాం మేము ఇక్కడే. చూడండి, టైం వచ్చి 2:50 అవుతుంది. 140కి రావాల్సిన ట్రైన్ 2:50కి వస్తుందంటే 1 అవర్ 10 మినిట్స్ డిలే అయింది ట్రైన్. సో ఇటుకెళ్ళకైతే మన ట్రైన్ వచ్చేసింది. చలో పదండి అయితే మన ట్రైన్ ఎక్కేద్దాం. యాక్చువల్లీ మన బోగి ఎక్కడుందో తెలీదు. సో ఫ్రంట్లో ఉందా బ్యాక్ సైడ్లో ఉందా స్టేషన్ మాస్టర్ కూడా ఐడియా లేదు. మనది వచ్చి S6 అనమాట. సో S6 ఫ్రంట్ అయితే లేదు. సో మోస్ట్లీ బ్యాక్ సైడే ఉంటుంది నాకు తెలిసి. సో ఇవన్నీ ఏసీ కోచెస్. మనదైతే స్లీపర్ క్లాస్ అనమాట. సో లాస్ట్లోనే ఉంటుంది నాకు తెలిసి. సో అక్కడికైతే వెళ్ళిపోయి మన కంపార్ట్మెంట్లో ఎక్కేద్దాం, S6 కంపార్ట్మెంట్లో. వెనకాలందే మొత్తం. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. మొత్తానికైతే మన కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము, S6. షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, టైం అయితే 2:54 అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ లేట్ ఉంది ట్రైన్. సో బాయ్ మదనపల్లి. వీడియో చివరి వరకు చూడండి మొత్తం. ఈ ట్రైన్లో స్కామ్ ఎలా జరుగుతుంది అనేది నేనైతే మీకు కలర్ చూపిస్తాను. సో నాకు తెలిసి ఈ ట్రైన్లో ఇది 3rd టైం నాకు అవ్వడము. నేను ఫస్ట్ టైం అయినప్పుడు నేను ట్విట్టర్లో కంప్లైంట్ చేశాను, సెకండ్ టైం అయినప్పుడు కంప్లైంట్ చేశాను. సరే చూద్దాం, కనీసం ఈసారైనా మారిందేమో అని చెప్పని. బట్ సేమ్ అలానే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఈ ట్రైన్లో మాత్రం. సో రైల్వే వాళ్ళు ఏమి యాక్షన్స్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ చూస్తూనే అప్పుడే కదిరి రైల్వే స్టేషన్ వచ్చాము, స్టార్ట్ అయిపోయింది కూడా. సో ట్రైన్ వచ్చి మనకు తెలుసు కదా 1 అవర్ డిలేలో నడుస్తుంది. సో ఈ లేట్ని మరి ఎంత ఫాస్ట్గా కవర్ చేస్తాడో చూడాలి మన డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపు.
ఈ ట్రైన్ చూస్తున్నాం కదా మనం, ఇందాక ఫస్ట్ మదనపల్లిలో చూసాము ప్యాసింజర్ ట్రైన్ గుంతకల్ టు తిరుపతి, అది ఇక్కడ ఆపేశారు వచ్చిన తర్వాత. సో ఫస్ట్ అయితే మన ట్రైన్ని పంపించిన తర్వాత దాన్ని పంపిస్తారు ఇప్పుడు. సరే, ఇంకా కొద్దిసేపు అయితే ఇప్పుడు పడుకొని తెల్లారిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చీకట్లో చూపించడానికి కూడా ఏం కనిపించదు. సో లేచిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గాయస్, టైం వచ్చి 7 అవుతుంది. సో ట్రైన్ వచ్చి ఇప్పుడు డోన్ జంక్షన్ వరకు అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే నిద్రపోయాం మనము. చూడండి, మన ట్రైన్ అయితే హాఫ్ సర్కిల్ కొడుతుంది, ఫుల్ వ్యూ కనిపిస్తుంది ట్రైన్ది. సో ఈ లొకేషన్ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ టర్నింగ్, ట్రైన్ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ లో చెప్పా కదా ఈ వీడియోలో, ఈ ట్రైన్లో స్కామ్ ఏం జరుగుతుందని చెప్పి. సో ఇప్పుడు చెప్తా చూడండి. మనకు బ్రేక్ఫాస్ట్, వాటర్ బాటిల్స్, టీ ఇవన్నీ ఇక్కడ ట్రైన్లోనే సర్వ్ చేస్తారు. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఉందన్నమాట. సో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ జనరల్గా వచ్చి 40 రూపీసే. మీరు ఐఆర్సిటీసీ సైట్లో చెక్ చేయొచ్చు మెన్యూలో ఏ ఐటమ్ ఎంత ప్రైస్ ఉందని. దాంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చి 40 రూపీస్ ఉందన్నమాట, ఇడ్లీ వడ. బట్ వీళ్ళు ట్రైన్లో 50 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇలా అవుతుందని చెప్పి నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మన కాంటాక్ట్ నెంబర్ అనేది ఈ ప్యాంట్రీ కార్లో ఉన్న మేనేజర్కి ఇస్తారు. సో ఇలా పలానా ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడండి, సార్ట్అవుట్ చేయండి అని చెప్పని. వాడు ఏం చేస్తాడంటే వచ్చి మన దగ్గరికి, ప్లీజ్ సార్ తప్పు అయిపోయింది, మాకు తెలియదు ఇట్లా స్టాఫ్ చేశారని, మేము తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, కంప్లైంట్ వెనక్కి తీసుకోండి, అది ఇది అని చెప్పని సొల్లు పెడతారనమాట. మనతోటి సావ కొడతారు అసలు, లిటరల్లీ చెప్పాలంటే. మనకే విరక్తి వచ్చి సరే అని చెప్పి మనం రిటర్న్ తీసుకునేలాగా టార్చర్ పెడతారు మనల్ని, ప్లీజ్ 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 అని చెప్పని. సో రిటర్న్ తీసుకున్న తర్వాత సరే అని చెప్పి మనం వదిలేస్తామా. అట్లా నెక్స్ట్ టైం, అట్లా నాకు 3rd టైం ఇది అవ్వడము. సో నేను ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, దానికి 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో నేను ఏం చేశానంటే ఈసారి మన దగ్గర 100% ప్రూఫ్ ఉండాలని నేను వాడిని ఫోన్పే ఉందని అడిగాను. ఫోన్పే ఉంది అని చెప్పన్నాడు. సో ఇక్కడ దొరికేసాడు వాడు. సో ఫోన్పేలో అమౌంట్ సెండ్ చేసిన తర్వాత వాడు కొద్దిసేపు అయిన తర్వాత నేను మళ్ళీ వస్తున్నాడు వాడు. అప్పుడు అడిగాను నేను, ఏంటి 40 రూపీస్ కదా, నువ్వు ఎందుకు 50 రూపీస్ ఛార్జ్ చేసావంటే బై మిస్టేక్లో అయిపోయింది, మీకు ఎవరు చెప్పారు అంటే నాకు ఎవరో చెప్పడం అయింది, నేను ఐఆర్సిటీసీ సైట్లో చూసాను నేను. సో 40 రూపీస్ నువ్వు 50 రూపీస్ ఎందుకు ఛార్జ్ చేసినా, నేను కంప్లైంట్ చేస్తున్నా ఇప్పుడు అంటే, లేదు సార్ బై మిస్టేక్ అయిపోయింది, మర్చిపోయి తీసుకున్నట్టున్నా నేను, మీ 10 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పి 10 రూపీస్ రిటర్న్ ఇచ్చాడు. సరే అని చెప్పి అక్కడికి ఆపేశాను. మళ్ళీ నెక్స్ట్ వాటర్ బాటిల్ది కూడా ఏమైందంటే, సేమ్ వాటర్ బాటిల్ ట్రైన్లో 15 రూపీసే, అది కిన్లే వాటర్ బాటిల్ 15 రూపీస్కే అమ్మాలన్నమాట. వీడేం చేశాడంటే 20 రూపీస్కి సేల్ చేశాడు. చూడండి అక్కడ దాని మీద ఎంఆర్పి 15 అని ఉంది కదా. సో వాడేమో 20 రూపీస్కి సేల్ చేశాడు. వీడికి కూడా నేను ఫోన్పేనే చేశాను అనమాట. కాసేపు అయిన తర్వాత మళ్ళీ నేను వాడిని అడిగాను, నువ్వు 15 రూపీస్ వాటర్ బాటిల్ 20 రూపీస్కి ఎందుకు సేల్ చేసావు, నేను ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నా అంటే, లేదు నేను ఏదో మర్చిపోయి ఏదో ఆలోచనలో నేను 20 రూపీస్ తీసేసుకున్నాను, మీరు ఇంకొక వాటర్ బాటిల్ తీసుకోండి, నేను 10 రూపీస్కి ఇచ్చేస్తాను, సో టోటల్ 30 అవుతుంది 2 వాటర్ బాటిల్స్కి అని చెప్పి కవర్ చేశాడనమాట. లేదు లేదు నా 5 రూపీస్ నాకు ఇచ్చేసేయి నువ్వు అని చెప్పని వాడిని గట్టిగా మాట్లాడగానే వాడైతే 5 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చేసాడు. సో నెక్స్ట్ చాయ్ కూడా నేను అసలు, మనం చాయ్ తాగం జనరల్గా, చూద్దాం వీడు అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పి. ఈ చాయ్ వచ్చి జనరల్గా ट्रेन लो 5 रुपीस मात्र में दिक्कत है क्या बोलने में, बोलो ना, बोलना भाई. अभी आप कितना लिया मेरे से? टीटी को पूछा था, उन्हें बोला, उसको ही पूछो कितना है बोल के, इसलिए मैं रिकॉर्ड करूँ उसको दिखाने के लिए. टीटी को पूछा मैं इधर आने टाइम पे कितना चाय बोला था, तुम उसको ही पूछो बोल के मेरे को बोला, तो इसलिए मैं पूछ रहा हूँ. अभी बोलो अभी कितना चाहिए, उसको दिखाना है ना, मैं पूछा बोल के. हम तो बोलती थी, हमने क्या बोलती.
वही कितना कितना लिया भाई आप मेरे से चाय कितने रुपए लिया दिया है क्या? अब जाने कौन दे गया, मैंने दे गया थी। आप ही दिया ये दे दिया हो। कितना लिया बोलो ना अब तो कम दे देना फिर और क्या है? क्या हो गया? कैसे नहीं? आपका हो गया इसका है अभी बोलो अरे छोड़ो, क्या हो गया? कैसे नहीं भेजा? क्या चाय से बोलोगे 10 रुपये क्या है? चाय చూసిరు కదా కన్వర్జేషన్ ఛాయ్ అమ్మాయితన్ తోటి నేను ఎందుకు నువ్వు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. సడన్గా అప్పుడే ఈ వాటర్ బాటిల్ అమ్మేటోడు వచ్చిండు. వాడు చూసి అమ్మ వీడు దొరికిపోయిండు రా బాబు అని చెప్పి వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వీడేమో ఆన్సర్ లేదనమాట. వీడు మెల్లగా ఎస్కేప్ అయిపోయాడు. సో నేను ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నా, మీరు ఇట్లానే తమాషాలు చేయండి ఎవ్రీ టైం అని చెప్పి నేనంటే లేదు అది అని చెప్పి వాడు ఎస్కేప్ అయిపోయాడు. ఇంకా సరే ఇట్లా కాదని చెప్పి నేను కంప్లైంట్ అయితే ఆల్రెడీ రైజ్ చేశాను. రైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిరు అంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీ పిఎన్ఆర్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి సేమ్ మళ్ళీ. సో మనకు ఆల్రెడీ తెలుసు మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వీళ్ళు ఎంతగానో టార్చర్ చేస్తారు. టార్చర్ అంటే ఎట్లా అంటే కాల్ చేసి ప్లీజ్ సార్ మా జాబులు పోతాయి, మా బతుకుతెరువు పోతుంది, అది ఇదని డ్రామాలు ఆడతారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కానీ ఒకసారి ఆలోచించండి, వీళ్ళు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ ఎక్సెస్గా తీసుకున్నారు ఓన్లీ ఒక ప్లేట్ ఇడ్లీ, వాటర్ బాటిల్, ఒక చాయ్కి. సో అట్లా ట్రైన్లో ఆల్మోస్ట్ 600 to 700 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు. 600 to 700లో ఒక 400 మెంబర్స్ మినిమం అయితే పర్చేజ్ చేస్తారు. సో 400 into 20 రూపీస్ వేసుకున్నా కూడా ఎంత అవుతుంది? సో 8000 రూపీస్ అవుతుంది. సో అట్లా ఎంతమంది దగ్గర వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఎక్సెస్గా అమౌంట్ అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు నెక్స్ట్ టైం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పాను అనమాట. సో ఎక్సెస్గా ఛార్జ్ చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా వాళ్ళు తీసుకుంటున్నారా అమౌంట్ అని మాత్రం మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇదంతా స్టోరీ చెప్తున్నాను ప్రూఫ్తో సహా పెట్టి. సో మీరు ఎవరైనా నెక్స్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళని నిలదీయండి ఎవరైనా ఎక్సెస్ అమౌంట్ ఛార్జ్ చేస్తే. ఇంకా ఎవరైనా రైల్వేలో పనిచేసే వాళ్ళు చూస్తే ఈ వీడియో మాత్రం తప్పకుండా మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోండి. నాకు తెలిసి అయితే యాక్షన్ ఏమి ఉండదు. ఆల్రెడీ నేను 2 years నుంచి చూస్తున్నా, అక్కడ ఏం జరగదు. వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు, సార్ ఈసారి అంటారు, అయిపోయి క్లోజ్ చేసేస్తారు దాన్ని. అంతకంటే ఏముండదు. మళ్ళీ సేమ్ కామన్ ఇదే స్కామ్ నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ ట్రైన్లో. నాకు లిటరల్గా ఈ ట్రైన్లోనే 3 times జరిగింది. ఇట్లా మన కంట్రీలో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఎంత తమాషా జరుగుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ డిస్కషన్ అంతా అయ్యేలోపు మహబూబ్ నగర్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పటికే ట్రైన్ మనకు చాలా లేట్ నడుస్తుంది అనమాట. దగ్గర 1.5 hour లేట్ నడుస్తుంది ట్రైన్. అందులో ఈ ప్యాంట్రీ వాళ్ళతో ఒక పంచాయతీ. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు తప్పకుండా మీరు క్వశ్చన్ రేస్ చేయండి ఎక్సెస్ అమౌంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తే. సో నా స్టోరీ అంతా చెప్తుంది మీకు లైక్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఏముందులే 10 రూపీస్ 20 రూపీస్ పోతే పోయిందని వదిలేస్తే ఇంకా అది మీ ఇష్టం. మీలో కూడా ఎవరైనా ఇలాంటి స్కామ్ని ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో. అండ్ రైల్వే అథారిటీస్లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ట్రైన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫైనల్లీ మనమైతే కాచిగూడకు వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఒక గంట లేట్ అయితే అయింది ట్రైన్. మధ్యలో ఆపుకుంటూ వచ్చిండు ఇటైతే. సో అమ్మయ్యా అని చెప్పి కాచిగూడ బోర్డు చూడగానే అనిపించింది. సో ఇది మన ట్రైన్ నేమ్ బోర్డ్ అనమాట. చూపిలేదు కదా నైట్ తొందరలో S6 కంపార్ట్మెంట్. అండ్ ఇది వచ్చి మన ట్రైన్, ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. సో అందరు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. సో వచ్చేసాం గైస్, ఫైనల్లీ కాచిగూడకి రీచ్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ 1 hour డిలే అయింది. ట్రైన్ మాత్రం చూస్తున్నాం కదా ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి మేము మెట్రో తీసుకొని అయితే ఇంటికి వెళ్తాము. సో రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి, ఎలక్షన్స్ కదా. సో ఎవరు లేరు, పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు.
సో ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ మనం రైనీ సీజన్లో కొత్త సిరీస్తో స్టార్ట్ చేద్దాం న్యూ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.